ఒక అందమైన గ్రామంలో అర్జున్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచి మనసున్నవాడు. అర్జున్ ప్రకృతిని చాలా ఇష్టపడేవాడు. చెట్లు, పక్షులు అతనికి మంచి స్నేహితులు. ఒకరోజు అతను అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కొత్తగా ఏదో చూడాలని అనుకున్నాడు. అడవిలో అందమైన చెట్లు, రంగురంగుల పక్షులు కనిపించాయి. అదొక మాయల ప్రపంచంలా అనిపించింది. అక్కడ ఒక గాయపడిన జింకను చూశాడు. అది చాలా బాధతో వణికుతోంది. అర్జున్ దాన్ని చూసి బాధపడ్డాడు. వెంటనే సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉన్న నీటిని జింకకు ఇచ్చాడు. జింక నెమ్మదిగా నీరు తాగింది. కొద్దిసేపటికి జింక బలంగా మారింది. అది మళ్లీ నిలబడగలిగింది. అప్పుడే ఒక భారీ గర్జన వినిపించింది. ఆ శబ్దం అడవంతా మార్మోగింది. అర్జున్ భయపడ్డాడు. కాని జింకను కాపాడేందుకు ధైర్యంగా నిలబడ్డాడు. చీకటిలో నుంచి ఒక పెద్ద సింహం బయటకు వచ్చింది. అది చాలా భయంకరంగా కనిపించింది. జింకను కాపాడాలి అని అర్జున్ నిర్ణయించుకున్నాడు. ఏదైనా జరిగినా వెనక్కి తగ్గలేదు. అతను గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఆ అరుపు అడవంతా మారుమోగింది. అర్జున్ ధైర్యం చూసి సింహం కొంచెం వెనక్కి తగ్గింది. అది ఆగి గమనించింది. అర్జున్ ఒక కర్రను తీసుకున్నాడు. దాన్ని పట్టుకుని రక్షణగా నిలబడ్డాడు. చివరికి సింహం వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ప్రమాదం పూర్తిగా ముగిసింది. అర్జున్ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని ముఖంలో రిలీఫ్ కనిపించింది. జింక అతనిని కృతజ్ఞతతో చూసింది. అర్జున్ ప్రేమగా దాన్ని నిమిరాడు. అర్జున్ గ్రామం వైపు నడిచాడు. జింక నిశ్శబ్దంగా అతన్ని చూస్తూ నిలిచింది. అర్జున్ ధైర్యం అందరికీ గర్వకారణమయ్యింది. అతని కథ అందరికీ ప్రేరణగా మారింది. ఇంకా ఇలాంటి చిన్న చిన్న కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.